టమాటా, కొత్తిమీర, మొత్తం ఎండుమిర్చితోని రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది రోట్లో చేయడం. మా నాయనమ్మ, మా అమ్మమ్మలు మంచిగా రోట్లో, ఊర్లలో అప్పుడు మిక్సీలు లేవు కాబట్టి మంచిగా రోట్లో చేసుకొని తినేటోళ్ళు. చాలా రుచిగా ఉంటుంది. ఉట్టి ఎర్రగడ్డేసి దంచుకొని తిన్నా అంత టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను నేను. టమాటాలు మంచి శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. రైస్లోకి మంచిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. రోటి పచ్చడి దాని రుచి వేరే ఉంటుంది. ఒక 1/2 కిలో టమాటాలు తీసుకొని పెద్ద సైజు ఎల్లిగడ్డ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు మొత్తం అన్నీ, కొత్తిమీర సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి మొత్తం అన్నీ వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర వేగిన తర్వాత తీసిన తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు వేసి, టమాటాలు బాగా మగ్గేటప్పుడు ఒక ఉసిరికాయ సైజంతా చింతపండు కూడా అందులోనే వేసేసేయాలి. అలాగే మనం ముందు ఒలిచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు, కరివేపాకు మొత్తం అన్నీ వేసి కొంచెం పసుపు కూడా వేసి దగ్గరికి బాగా మంచిగా దగ్గరికి ఉడకాలి. టమాటా అన్నది మంచిగా ఉడికేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న, కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులోనే వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు మంచిగా దగ్గరికి బాగా ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. సిమ్లో వేయించుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోయి మంచిగా వేగి పచ్చడి కూడా చాలా రుచి ఉంటుంది. ఎల్లుల్లిపాయలు అనేటివి ఈ విధంగా మీరు పచ్చడి టమాటా ఉడికేటప్పుడు వేసి పచ్చడి చేసి చూడండి, చాలా రుచి ఉంటుంది. కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు 2 టమాటాలలో ఉడకడం వల్ల చాలా రుచి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగడానికి ఒక 1/2 గంట పడుతుందండి. ఎప్పుడు మామూలు టమాటా కర్రీ, టమాటా కూర అట్లా కాకుండా ఈ విధంగా రోటి పచ్చడి ఒకసారి చేసి ట్రై చేయండి. రోలు శుభ్రంగా తుడిచేసిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకుని ఎండుమిర్చి, జీలకర్ర వేసి నూరిన తర్వాత, ఇవన్నీ నూరేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా ఇట్లా ఈ విధంగా బాగా నూరుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది కొంచెం మెత్తగా నలిగిన తర్వాత మనం ముందు ఉడకబెట్టి కొత్తిమీర, టమాటా ఏదైతే ఉడకబెట్టి పెట్టినామో అదంతా వేసి మామూలుగా మెత్తగా నూరకుండా మామూలుగా నూరేసుకోవాలి. దీన్ని పోపు పెట్టైనా తినచ్చు, మామూలు పచ్చి ఉల్లిగడ్డ వేసి పచ్చగా దంచి అప్పటికప్పుడు తిన్నా కానీ చాలా రుచి ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల చాలా రుచి ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇంత అన్నం తినేటోళ్ళు ఇంత అన్నం తింటారు, ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడు మిక్సీని కాకుండా ఈ విధంగా రోటి పచ్చళ్ళు కూడా ట్రై చేయండి.